సో మేము కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరి తరఫున మాట్లాడుతున్నాము. మేము గవర్నమెంట్ కి మేము ఒకే ఒక విన్నపం చేసుకుంటున్నాము. ఇది డిమాండ్ అని అనుకోవద్దండి. మీ ప్రభుత్వానికి మేము ఎప్పుడు కూడాను అగైనెస్ట్ గా మేము చెయ్యము. సో మేము ఇంతమందిలో 2018 పెద్ద సారు సీఎం అష్యూరెన్స్ పోస్టుల కింద మమ్మల్ని కూడా 500 పోస్టులు తీసున్నారు. దాని తర్వాత చాలా వేకెంట్ పోస్టుల్లో స్టాఫ్ నర్సెస్ ని రిక్రూట్ చేసుకున్నారు కాంట్రాక్ట్ బేసిస్ లో. సార్ మా విన్నపం ఒకటే, గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిస్ లో చాలని జీతాలతో పని చేసుకుంటూ ఈ రోజు మేము రెగ్యులరైజేషన్ గురించి అడుగుతున్నాం సార్. అంతే తప్ప మాకు ఇంక ఏ మోటో ఏమీ లేదు. దయచేసి మాకు సర్వీస్ ప్రకారము సీనియారిటీ ప్రకారము మీరు దయించి మమ్మల్ని వెంటనే రెగ్యులర్ చేయండి సార్. మాది రెగ్యులర్ చేయాలని మాత్రమే మేము కోరుకుంటున్నాము. ప్రతి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు మళ్ళీ చెప్తున్నాము, మేము ఎప్పుడు గవర్నమెంట్ కి అగైనెస్ట్ కాదు సార్. ఇది డిమాండ్ కూడా కాదు, మేము రిక్వెస్ట్ మేనర్ లోనే మిమ్మల్ని అడుగుతున్నాము. మా జీవితాలని సరిదిద్దే బాధ్యత మీది. మేము చాలా ఫేస్ చేస్తున్నాం సార్. కోవిడ్ టైంలో మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ నా ఫ్రెండ్స్ 2-3 చనిపోయారు సార్ కోవిడ్ తో. వారి పిల్లలు రోడ్డు పడి ఉన్నారు. నేను మాట్లాడలేకపోతున్నాను సార్. నిజంగానే మేము యాక్ట్ చేయట్లేదు. మా బాధలు మీకు చెప్తున్నాం అంతే. మా బాధలు దయచేసి వచ్చి కనుక్కోండి, లేదా మీరు ఇంకా వేరే ద్వారా కూడా ఇండైరెక్ట్ కూడా ఎంక్వైరీ చేసుకోండి. మేము ఎన్ని కష్టాలు పడుతున్నాము. మేమంతా కూడా గోల్డ్ మెడల్ సంపాదించుకొని మెరిట్ లో స్టాఫ్ నర్సెస్ గా సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ చేస్తున్న వాళ్ళం సార్. ఈ రోజు మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము పదే కోరుకుంటున్నాము. నెక్స్ట్ గవర్నమెంట్ ఏమవుతుందో కూడా తెలియదు మాకు. ఆ రోజుకి మాకు వయసు కూడా అయిపోతుంది సార్. మేము చూడటానికి చిన్నపిల్లలా ఉన్నా మాకు ప్రతి ఒక్కరికి కూడా 40 years దాడుతున్నది. ఇప్పుడు కూడా మేము సర్వీస్ లో లేకపోతే మేము చదువుకున్న చదువుకు అర్థం ఏముందో మాకు తెలియట్లేదు. మేము ఎందుకు చదువుకోవాలి సార్ ఉద్యోగ భద్రత లేకపోతే? దయచేసి చెప్పండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము చాలా వేడుకుంటున్నాము. మా మీద దయ ఉంచండి సార్. స్టాఫ్ నర్సెస్ ని గుర్తించండి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ని ఎస్పెషల్లీ చెప్తున్నాం, మమ్మల్ని గుర్తించండి సార్. నమస్తే అండి, నా పేరు సువర్చల. నేను PHC స్టాఫ్ నర్స్ అండి. నేను 2012 నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నాను. గత 13 సంవత్సరాల నుంచి నేను ఈ కాంట్రాక్ట్ లోనే పనిచేస్తున్నానండి. మేము 13 ఏళ్ల నుంచి ఎందుకని మీ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నామంటే, ఏ ప్రభుత్వం అయినా మమ్మల్ని గుర్తించకపోద్దా, మా కాంట్రాక్ట్ వ్యవస్థని రెగ్యులర్ చేయకపోద్దా అన్న ఒక్క నమ్మకంతోనే మేము ఇన్నేళ్ల నుంచి మేము కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తూ వస్తున్నాము. తప్పనిసరిగా ఇది గౌరవనీయులైన ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు తప్పనిసరిగా మా యొక్క విన్నపం అండి. మా యొక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల్ని మేము అడుగుతున్నది ఒక్కటే డిమాండ్ అండి, మమ్మల్ని పర్మనెంట్ చేయండి. మా సర్వీసుల్ని పరిగణలోకి తీసుకోండి. మా సర్వీసులందరినీ పర్మనెంట్ చూడండి. మమ్మల్ని ఎంత కాలం నుంచి పనిచేస్తున్నారో కాంట్రాక్ట్ లో, అవన్నీ చాలని జీతాలతో మా పిల్లల్ని, మా భర్తని కరోనా టయాల్లో కూడా మేము ఎంతో ముందుకొచ్చి సేవలు అందించామండి. PHCలో కేవలం స్టాఫ్ నర్సులు కరోనా టెస్టులు చేశామండి. ఎలాంటి కిట్లు లేకుండా మేము కరోనా టెస్టులు చేసి మా ప్రాణాలు తెగించి మేము ఆ రోజున మేము విధుల్లో వర్క్ చేశామండి. అలాంటి మమ్మల్ని ఈ రోజుకైనా గుర్తించమని మేము గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నామండి. ఉన్న మమ్మల్ని పర్మనెంట్ చేయండి. మా కాంట్రాక్ట్ వ్యవస్థని ఇప్పటి నుంచైనా రద్దు చేసి ఇప్పుడు ఉన్న సర్వీస్ లో ఉన్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేసి ఇక నుంచైనా సంవత్సరం రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వాలని గవర్నమెంట్ ని మేము వేడుకుంటున్నామండి.